అందరికీ నమస్తే మిత్రులారా, ముందుగా బీటీ న్యూస్ కి స్వాగతం. మనం ప్రజెంట్ వచ్చేసి జూబ్లీస్ లో ఉన్నాం. మనము ఉప ఎన్నికల్లో ఉన్నాం. మనం ప్రజెంట్ వచ్చేసి మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తము జూబ్లీస్ వైపే చూస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎవరు గెలవబోతున్నారు, ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఎవరు గెలిస్తే మన నియోజకవర్గం అభివృద్ధి అవుతుంది అని ప్రతి ఒక్క ప్రజలు మన జూబ్లీస్ వైపే చూస్తున్నారు. ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఉన్నారు. ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు, మరి వాళ్ళు సర్వే ప్రకారంగా ఎవరు గెలవబోతున్నారు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. అన్న నమస్తే అన్న. నమస్తే. పేరన్నా? మందుల సూర్యకిరణ్. ఓకే, మన జూబ్లీస్ లో ఎవరు గెలవబోతున్నారన్న? నవీన్ యాదవ్. నవీన్ యాదవ్ అన్ననే గెలవబోతున్నారు. ఇందుకోసం అని అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉండే కదా, అధికారంలో 10 సంవత్సరాలు ఉండే కదా, మరి వాళ్ళు ఏమి అభివృద్ధి ఏం చేయలేరా? వాళ్ళు ఏం చేయలేదని నవీన్ యాదవ్ గెలవబోతుందని. అయితే వాస్తవానికి ఏందన్నా అంటే మన జూబ్లీస్ లో మొత్తం చర్చ ఏమని నడుస్తుందంటే, నవీన్ యాదవ్ అన్న రౌడీ సీటరు. నవీన్ యాదవ్ అన్న ఒకవేళ గెలిస్తే ఇప్పుడు కాస్త కొంతమే జరుగుతున్నది, కొంతనే ఉంది. నవీన్ యాదవ్ అన్న గెలిస్తే ఇంకా రౌడీ సీటర్ ఇంకెక్కువ చేస్తాడు అన్నట్టు మన జూబ్లీస్ లో ఉన్న ప్రజలు మాట్లాడుతున్నారు. మరి దానికి మీరేమని పట్ల సమాధానం చెప్పాలనుకుంటున్నారు? ఆయన ఏమన్నా మర్డర్ చేసిండా, లేకుంటే దుమ్మిలు చేసిండా, లేకుంటే ఎక్కడన్నా గొడవలు పడ్డట్టు, ఎక్కడన్నా ఎవరినైనా హింసించినట్టు, ఎక్కడన్నా ఏదైనా స్టేషన్లో రిజిస్టర్ అయి ఉందా? ఎక్కడ లేదు. ఆయన నవ యువ నిర్మాణం అనే సంస్థ పెట్టి దాదాపు 20,000 సినీ కార్మికులకి ఉపాధి కల్పించారు. దాదాపు 60,000 మందికి ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకి ఉపాధి కల్పించే ప్రయత్నం చేశారు. ఇక్కడున్న చాలామంది లోకల్గా పిల్లలందరికీ కూడా గల్లీ గల్లీకి గణేష్ పండుగ వస్తే కానీ, దుర్గామాత పండుగ వస్తే కానీ అందరినీ, లేకుంటే క్రికెట్ మ్యాచెస్ పెట్టుకుంటే కానీ అందరినీ ప్రోత్సహించిండు. ఆయన అంత మంచి మనిషిని పట్టుకొని రౌడీ షీటరు అవన్నీ ఎటనో అన్ని దొంగ మాటలు, కావాలని మిస్గైడ్ చేసే మాటలు చాలా మంది మాట్లాడుతున్నారు. కానీ దాన్ని ప్రజలు ఎవరు పట్టించుకోవట్లేరు. పైసలు దందా చేస్తున్నారంటూ మా చెవులో వినిపించింది. పైసలు దందా చేస్తున్నారని మా చెవులో వినిపించింది. ఇక్కడ జూబ్లీస్ ఉన్న ప్రజలే చెప్పారు వాస్తవానికి. దానిపైన మీ అభిప్రాయం ఏంది? మరి అది ఎంతవరకు నిజము? ఇది కేటీఆర్ లాంటి వాళ్ళు, కేటీఆర్ నెక్స్ట్ వాళ్ళ బ్యాచ్, వాళ్ళ కింద ఉన్న వాళ్ళు, వాళ్ళకు తెలిసి ఈ పైసలు దందాలు చేయడం, అవతల వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, కొత్త ఇల్లు కడితే మాకే ఎందుకు ఎటో దాని పర్మిషన్ల కోసం డబ్బులు అడగడం, లంచగొండితనం చేయడం. మొన్న మధ్యలోనే కదా ఒక పెద్ద ఆఫీసర్ దొరికితే ఆల్మోస్ట్ 4,000 కోట్ల ధనం ఆయన దగ్గర ఉందని ఒక చిన్న ఐఏఎస్ కన్ఫర్డ్ ఐఏఎస్ ఆఫీసర్కే ఇన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి. అదేంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంకో ఆర్టీఓ జరిగితే 300 కోట్ల ఆస్తులు ఉన్నాయని బయటపడ్డది. అట్లా బీఆర్ఎస్ గవర్నమెంట్లో 10 ఏళ్ళు పనిచేసిన వాళ్ళందరి దగ్గర 100 కోట్లు ఉన్నాయి. దాన్ని వెలికి తీసే ప్రయత్నాల్లో గవర్నమెంట్ కూడా ఉంది. గవర్నమెంట్ కూడా ఊకోట్లేదు. అండ్ ఇంకోటి లంచగొండితనాన్ని పట్టుకొని వాళ్ళని కటకడాల వెనక వేద్దామని గవర్నమెంట్ కూడా ప్రయత్నం చేస్తుంది. అయితే ఇంకోటి, మన ముఖ్యమంత్రి సార్ గారు మొన్న వచ్చారు కదా, సభ పెట్టారు కదా, ఆ సభలో మాట్లాడుతుంటే సంథింగ్ మరి ఏమన్నా, మీరు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే పింఛని రావు, బియ్యం రావు అని చాలా మాట్లాడినారంట. మరి ప్రజలు అంటున్నారు అది. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంది? అసలు మా ముఖ్యమంత్రి గారి ఇంటెన్షన్ ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే, బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే వాళ్ళు ఏ విధంగా కూడా ఎవరి కోసం ఫైట్ చేయరు. వాళ్ళు పెన్షన్ కోసం ఆలోచించరు, లేకుంటే దాని మీద రేషన్ కార్డుల కోసం ఆలోచించరు. మీ కష్టసుఖాల్లో భాగం గారు. వాళ్ళు గెలిచి కూడా ఇక్కడ ఉపయోగం లేదు. మీరు ఓటు వేస్తే, మీరు ఒకవేళ బీఆర్ఎస్కి ఓటేస్తే 6 గ్యారెంటీలు తీసుకొచ్చి వాటి ఇంప్లిమెంటేషన్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీకే పట్టం కడితే మీకు ఎల్లవేళ్ళ మేము ఉంటాం. అదేవిధంగా మళ్ళీ వచ్చే గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ పార్టీయే ఉంటుంది. అయితే చివరిగా నేను అడగబోతుంది ఏంటంటే, కేసీఆర్ గారు వచ్చిన ఇక్కడ ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తా అన్నా కానీ మన నవీన్ అన్న గెలవబోతున్నారు 100%. దాదాపు 50,000 మెజార్టీ వస్తుందని ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా చెప్తున్నాయి. ప్రతి బూత్ లో వేరే పార్టీకి అసలు క్యాడరే లేదు. ఇక్కడ మీరు చూడండి, ఎక్కడైనా క్యాడర్ ఉందో?
ఎవరో బయట నుంచి వచ్చి వాళ్ళ అంతా వాళ్ళు ఏదో సర్వే ఏదో ఓటర్ని కలిసినట్టు ఏదో ఒకరిద్దరు చేస్తున్నారు, కానీ ప్రజల్లో వాళ్ళకి స్పందనే లేదు, వాళ్ళకి అసలు నినాదమే లేదు, వాళ్ళకి అసలు ఆలోచనే లేదు. వాళ్ళకి 10 ఏళ్ళు అదే ఆలోచన, ఏది ఎప్పుడు డబ్బులు ఎట్టో దండుకుందామని. ఇప్పటికి కూడా వచ్చిన వాళ్ళు ఎటనో వచ్చిన వాళ్ళు కూడా ప్రచారాన్ని ఏం చేయలేకపోతున్నారు, ప్రజలకు ఏం చెప్పలేకపోతున్నారు. అయితే ఇంకోటి ఏందన్నా అంటే రియల్గా ఇది వాస్తవానికి నేను కూడా నమ్మలేకపోయినా, ప్రజలు అంటుంటే 100 మందికి మన నవీన్ యాదవ్ అన్న 100 మందికి ఒక ఇన్ఛార్జ్ పెట్టిరంట వాస్తవానికి. 100 మంది అంటే ప్రతి అంశంలో వాళ్ళనే మీరు మెయింటైన్ చేసుకోండి ఎలక్షన్లు అయిపోయినంత వరకు అని ఒక 100 మందికి ఒక ఇన్ఛార్జిని పెట్టిరంట. దానిపైన మీ అభిప్రాయం ఏంటన్నా మరి? 100 మందికి ఇన్ఛార్జ్ అంటే వాళ్ళంతలో వాళ్ళే ఉంటారు, వాళ్ళ లోకల్ వాళ్ళే ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో లేకుంటే ఇక్కడ రెసిడెన్షియల్ పీపుల్ ఉంటారో ఒక్కొక్క ఇంట్లో దాదాపు 50 ఓట్లు ఉన్నాయి. వాళ్ళిద్దరు కలిసి ఇక్కడ ఉన్న సమస్యల మీద కానీ లేకుంటే వాళ్ళ ఏమన్నా సమస్యలు ఉంటే వాళ్ళకి చెప్పడం కానీ ఇవన్నీ కూడా అందరికీ వెళ్ళడం సాధ్యం కాదు కదా. అందరూ ఉద్యోగాలు చేసుకునేటోళ్ళు, ఉపాధి కోసం ఉండేటోళ్ళు, సో వాళ్ళ అందరికి కుదరదు. కాబట్టి మీరు ఏమైనా సమస్యలు ఉంటే నా దగ్గర తీసుకురండి అని వాళ్ళందరూ ఎలక్షన్లో భాగంగా వాళ్ళతో కలుపుకోనికి, వాళ్ళ సమస్యలు తెలుసుకోనికి ఖచ్చితంగా ఆయన కోసం మనుషులు పనిచేస్తారు. ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజలందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా, నవీన్ యాదవ్ గారి గెలుపు సునాయాసంగా ఉంది. అదేవిధంగా నవీన్ యాదవ్ గెలవడం వల్ల ఇక్కడ మీకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఉంది, ఇంకో 3 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ మీ అవసరాలు తీరుస్తుంది. దాని తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అదేవిధంగా ఇప్పుడు ఉన్న 6 గ్యారంటీల్లో భాగంగా మీకు ఏవైతే బెనిఫిట్స్ రావాలో అన్ని బెనిఫిట్స్ మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. యువ వికాస్ అనే కొత్త ప్రోగ్రామ్ ఏదైతే తీసుకుందో ఆ దాంట్లో కూడా యువకులకి వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయిడ్ కానీకి గవర్నమెంట్ డబ్బులు ఇవ్వబోతుంది, గవర్నమెంట్ లోన్ ఇవ్వబోతుంది, అదేవిధంగా పెన్షన్లు ఇవ్వబోతుంది. ఇంకా ఇప్పటికే పోయిన గవర్నమెంట్లో 10 ఏళ్ళలో ఒక్కసారి కూడా మనకు రేషన్ కార్డులు ఇవ్వలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇవాళ జూబ్లీహిల్స్లో దాదాపు 20,000 రేషన్ కార్డులు ఇచ్చింది, ఫ్రీ బస్ ఇస్తుంది, ఇంకా చాలా పథకాలు ఉన్నాయి గవర్నమెంట్ ఇస్తుంది. ఇంకోటి ఫ్రీ కరెంట్ ఇచ్చింది, ప్రతి ఒక్క ఇంట్లో 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఉంది. సో ఇట్లా ఎన్నో ఉపాధులు ఉన్నాయి. ఇంకోటి ఈ దేశంలో గ్యాస్ కూడా 500కి ఇస్తుంది. ఈ దేశంలో పెద్ద పెద్ద సంస్కరణలన్నీ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయో, ఎన్ఎఫ్సి కానీ, ఈసీఎల్ కానీ, ఎన్ఎండిసి కానీ, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. కాళేశ్వరం కుప్పగూలుతుంది. సో అందరూ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు. భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ గెలవబోతున్నారు. అయితే మిత్రులారా, వాస్తవానికంటే మన జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ అన్ననే గెలవబోతున్నాడు అని రాష్ట్ర నాయకులు కూడా మాట్లాడడం కూడా జరుగుతున్నది. మరి ముందు చూద్దాం మరి ఇంతవరకు రాబోతుందో. చూస్తూనే ఉండండి మీ BT న్యూస్.